మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. గిరిజనుల కోసం గిరిజనులు పడుతున్న కష్టాలను పారదోలడానికి వాళ్ళ కష్టాలు చూసి చలించిపోయిన ఒక మహనీయుడు ఈ ప్రాంతానికైతే వచ్చి వారిలో పిరికి బందలుగా ఉన్న గిరిజనులను ధైర్య సాహసాలు నింపైతే మాత్రం ఈ ప్రాంతంలో బ్రిటిష్ దొరలపై తిరగబడే విధంగా చేసిన ఒక మహనీయుడి చరిత్రను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే ప్రాంతంలో మన్యం అనగానే గుర్తొచ్చేది అల్లూరి సీతారామరాజు. ఈ అల్లూరి సీతారామరాజు పేరు వినగానే యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వారి రోమాలు అయితే నిక్కబొడుస్తాయి. ఎందుకంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులోనే ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ ప్రాంతంలోని బ్రిటిషు సేనపై దాడిని నిర్వహించి వారికైతే 2 సంవత్సరాల కాలంలో ముచ్చెమటలు పట్టించాడు. అంతేకాకుండా పిరికి పందలుగా ఉన్న గిరిజన ప్రాంత ప్రజలను ధైర్యవంతులుగా చేసి వారిపై పోరాటానికి దిగే ప్రయత్నం అయితే చేశాడు. తాను మరణిస్తానని తెలిసి కూడా ఈ ప్రాంతంలో గిరిజనుల కష్టాలను చూసి చలించిపోయిన ఆ మహనీయుడు అదే గిరిజనులను తన వల్ల ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకొని వారికి స్వచ్ఛందంగా బ్రిటిష్ సేనకు లొంగిపోయి మరణాశైపై ఎంతో ఆనందంగా అయితే మాత్రం తన మరణాన్ని అనుభవించాడు. అటువంటి మహనీయుడి ఆ చరిత్రను మరోసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది సుమన్ టీవీ. రండి ఒక్కసారి ఆ మహనీయుడు తిరిగిన ప్రాంతాలను, ఆ మహనీయుడు చనిపోయిన ప్రదేశాలను అయితే మాత్రం ఒక్కసారి మననం చేసుకుందాం రండి. చరిత్రలో ఒక మహోజ్వల శక్తి ఇతడు జరిపిన సాయుధ పోరాట స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పుకోవచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దాని కొరకై తన ప్రాణాలు అర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 ఏళ్ల వయసులోనే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన వారిని వారి అనుచరులతో చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తినే ఈ ఢీకొట్టాడు అల్లూరి సీతారామరాజు. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి గ్రామం. ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నానంటే దీనికి ముఖ్య కారణం అలనాడు అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతంలో ఇది ఒక ముఖ్యమైన భాగం. కేవలం 1897 జూలై 4వ తారీఖు జన్మించినటువంటి అల్లూరి సీతారామరాజు గారు కేవలం 25 సంవత్సరాల వయసులోనే పోరాట ప్రయత్నంలోకి మారి ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులను బ్రిటిష్ వారి కబంధహస్తాల్లోంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం భాగంగా ఆయన యొక్క తనువు ఇక్కడే చాలించడం జరిగింది. ఆయన్ని ఏమీ చేయలేక బ్రిటిష్ వారు మోసం చేసి ఏ గిరిజనుల కోసం అయితే ఆయన కష్టపడి ఈ పోరాటం జరిపించాడో ఆ గిరిజనుల్ని అష్ట కష్టాలు పెడుతుంటే చూడలేక ఆయనే స్వయంగా వెళ్ళి వారికి లొంగిపోతేనే కానీ వారు ఆయన ఏమీ చేయలేకపోయారు. మోసం చేసి ఆయన్ని వధించారు. కేవలం 27 సంవత్సరాలు మాత్రమే బతికిన ఆయన పోరాటం చాలా చక్కగా జరిపి ఈ యొక్క స్వతంత్రం మనకి రప్పించడంలో భాగంగా చాలా చేశాడు. అందులో ముఖ్యంగా ఈ రాజవొమ్మంగి గ్రామం, రాజవొమ్మంగి పోలీస్ స్టేషను, అలాగే అడ్డతీగల, కేడీపేట పోలీస్ స్టేషన్లో ఆయన పోరాటానికి కావలసినటువంటి తుపాకీలు, ఇతర మందుగుండు సామాన్లు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచే తీసుకువెళ్ళడం జరిగిందని చెప్పేసి చాలా చక్కగా గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఇటువంటి పోరాటం చేసి ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క సమాధి కూడా ఆయన ఇక్కడే తనువు చాలించడం జరిగింది. మన పక్కనే ఉన్న కేడీపేట దగ్గరలో ఆయన యొక్క సమాధి కూడా ఉంది. ఇవన్నీ కూడా భావితరాలకి మేము ఎంతో గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. మేము ఎందుకు ఆ కాలంలో లేకపోయామో అనే బాధ కూడా మాకు అప్పుడప్పుడు కలుగుతుంది. ఈ యొక్క రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ అన్ని విషయాలని కూడా ఇంకొకసారి మనం స్మరణ చేసుకోవడం సందర్భంగా ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. మేము మా పిల్లలకి కానివ్వండి, మా మనవలకు కూడా చెప్పుకునేలాగా ఈ రాజవొమ్మంగి పోలీస్ స్టేషను, రాజవొమ్మంగి గ్రామం, అల్లూరి సీతారామరాజు గారి సేవలు, ఆయన యొక్క పోరాట పటిమ ఇదంతా కూడా చాలా చక్కని ఉదాహరణగా తెలియజేస్తూ ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి ఈ రాజవొమ్మంగి గ్రామంలో ఉన్నందుకు మేము, మా కుటుంబం, మా గ్రామస్తులు అందరూ కూడా గర్వపడుతున్నాం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు 1894 జూలై 4వ తేదీనైతే ఆయన జన్మించాడు. ఆయన జననం తర్వాత ఆయన మన్య ప్రాంతంలోనే కాకుండా మైదాన ప్రాంతంలో అయితే మాత్రం ఆయన విద్యను అభ్యసించి గిరిజన ప్రాంతంలో ఉన్న మక్కువతో ఈ ప్రాంతాన్ని అయితే సంచరిస్తూ ఉండేవాడని, ఆ సమయంలో గిరిజనులపై
బ్రిటిష్ వాదులు చిత్రహింసలకు గురి చేయడంతో చలించిపోయిన ఆయన అయితే మాత్రం ఉద్యమ పోరాటానికైతే ఏజెన్సీ ప్రాంతంలో అయితే నాంది పలికాడు.